తెల్లవారుజామున ఈరోజు గురువారం తెల్లవారుజామున 3:30, 4 గంటల ప్రాంతంలో దొంగలు వచ్చి మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఫ్లోర్‌కు పోయి మొత్తం మా పిల్లలు అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ వగైరా ఉన్నారు కాబట్టి వాళ్ళకి బూట్లు, బ్రాండెడ్ బూట్లు, చెప్పులు, చెప్పులు అన్నీ మూట కొట్టుకొని ఆల్ ఫ్లోర్స్‌లో ఉన్న 3 ఫ్లోర్‌లో అన్ని బూట్లు, చెప్పులు అన్నీ మూట కట్టుకొని దొంగతనం చేసి చుట్టుపక్కల ప అపార్ట్మెంట్‌లో కూడా అదే పరిస్థితి. అన్నీ బ్రాండెడే. పక్కన మా వెనుక ఉన్న అపార్ట్మెంట్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఇన్స్‌పెక్టర్ అండ్ ఎస్ఐ కూడా ఉంటారట. బయట ఇందాక చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పోలీస్ డిపార్ట్‌మెంట్ బూట్లు, చెప్పులు కూడా ఎత్తుకుపోయారట. ఇవంతా కలిపితే ఓన్లీ మా అపార్ట్మెంట్‌లో చూస్తే దాదాపుగా లక్షన్నర విలువ చేసే బ్రాండెడ్ బూట్లు, చెప్పులు అన్నీ పోయినాయి. ఇక చుట్టుపక్కల అన్నీ చూస్తుంటే దాదాపుగా ఒక 70, 80 మొత్తం ఓవరాల్ కలిపి ఒక 70, 80 జతల బూట్లు పోయినాయి. ఇవన్నీ వాల్యూ చేస్తే ఒక 3, 4 లక్షల వరకు 2, 3 లక్షలు అయితే ఈజీ ఉంటుంది. ఏంటంటే అన్నీ బ్రాండెడ్ కదా! 7,000-10,000 వాల్యూ చేస్తాయి. చెప్పులు విచిత్రమైంది. చెప్పులు, బూట్లు దొంగిలించడం అనేది విచిత్రమైతుంది. ఇప్పుడే మేము బూట్లు అన్నీ ఏం లేవు, చెప్పులు లేవు కాబట్టి పొద్దున్న చూసిన తర్వాత ఇప్పుడే దుకాణాలు తీయంగానే దుకాణాలు చెప్పులు, బూట్లు కొనుక్కొని మలకపేట పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఇప్పుడు కంప్లెయింట్ చేస్తున్నాం.